ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మా కార్యకర్తలకు సవితమ్మ ఆదేశాలు ఇస్తే మీరు పెనుకొండలో తిరగగలరా? మేకతోల కప్పుకున్న పులివి కాబట్టే తోలు తీస్తా అంటున్నావు. కళ్యాణదుర్గంలో నాయకులను కార్యకర్తలను తోలు తీసావు కాబట్టే పెనుకొండకు నెట్టారు. ఇంకొకసారి నోరు జారితే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాం. రాజకీయ విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శిస్తే మేము మీ వ్యక్తిగతంలో దిగుతాం. తస్మాత్ జాగ్రత్త. అభివృద్ధి చేసే వ్యక్తులను ప్రోత్సహించకపోయినా విమర్శించకండి అని తెలియజేస్తున్నాం. కార్యక్రమం సందర్భంగా పెనుగొండ శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సౌతమ్మక్క గారిని తోలు తీస్తా నీ అబ్బ జాగిరా పెనుగొండ అనే పదాన్ని వాడడం జరిగింది. ఉషశ్రీ గారు, ఆమెకు ఒకటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమె పుట్టింది పెనుగొండ మండల్ రాంపురం పంచాయతీలో సౌతమ్మ గారు పుట్టింది. నీవు ఎక్కడ ఈ పెనుగొండ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ పుట్టలే, అసలు ఈ జిల్లా వాసే కాదు, నువ్వు ఎక్కడి నుంచో వలస వచ్చిన పక్షి నీవు. ఆమె స్థానికంగా ఉన్న నాయకురాలు. ఆమె నీ అబ్బ జాగీర్ అని అంటున్నావంటే నీకు ఎంత మతి భ్రమించి మాట్లాడుతున్నావో అది నీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అలాగే సాటి మహిళ అయ్యిండు కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని, ఒక రాష్ట్ర మంత్రివర్యుల్ని తోలు తీస్తా అంటే నీ అహంకారం, నీ దురహంకారం, నీ దౌర్జన్యం ఏ స్థాయికి చేరిందో అనేది ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక్కటే మీకు తెలియజేస్తున్నాం, ఎందుకంటే నువ్వు మేక తోలు కప్పుకున్న పులి కాబట్టి నువ్వు తోలు తీస్తాం, కేసులు పెడతాం, చంపుతాం, నరకతాం, రప్ప అనే విధి విధానాలతో మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు ఆ పదాలు వస్తున్నాయి. మీరు ఇన్ని మాటలు అంటున్నా మిమ్మల్ని ఒక మాట కానీ మాట్లాడుకుందంటే ఆమె అన్నపూర్ణేశ్వరే కాబట్టి పెనుగొండ నియోజకవర్గాన్ని అంతటికీ తెలుసు, ఈ జిల్లాకి తెలుసు, రాష్ట్రానికి తెలుసు ఆమె ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. 1000 ఒక్కరోజు అన్నా క్యాంటీన్ సొంత నిధులతో ఆమె అన్నదానం చేసిన విషయం నీకు తెలుసు. అలాగే కరోనా టైంలో కావచ్చు, SRR చారిటబుల్ ట్రస్ట్ తరఫున కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ఎంతమందికి అన్నదానం చేస్తుందో అది నీకు తెలిసి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు మిమ్మల్ని ఏమనాలో. ఒక సాటి మాలని ఈ విధంగా తోలు తీస్తానంటే దగ్గరలోనే ఇలాగే మాట్లాడుకుంటూ పోతే నియోజకవర్గం మహిళలంతా ఖచ్చితంగా నీ తోలు తీసే టైం దగ్గరలో ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మా రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారిని మీరు ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేస్తున్నాం. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఏదో ఆ జిల్లా నుంచి పిలుచుకొని వచ్చి నాకు జనం కనపడినారు లేని సౌతమ్మను మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ పసుపు సైన్యం చేతులు కట్టుకొని ఉండదని మీకు హెచ్చరిస్తూ, ఎందుకంటే మేము క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం. విధి విధానాలతో మేము ముందుకు పోతున్నాం. మా రాష్ట్ర మంత్రులు కావచ్చు, మా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, క్రమశిక్షణతో ఉండండి. అందరూ మనం ఒకటే. ఎన్నికల టైంలో మాత్రమే ఎన్నికలన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు ఇంతవరకు ఉన్నారు. లేకపోతే నువ్వు పెనుగొండలో తిరగలేదా? మా సౌతమ్మ గారు ఒక్క మాట చెప్తే మీరు తిరగలరా పెనుగొండలో? ఒక్క క్షణం అమ్మ కళ్ళె మూసుకుంటే నువ్వు పెనుగొండలోనే ఉండవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తోలు తీస్తాననే పదాన్ని ఫస్ట్ మీ మాట మీరు సభాముఖంగా ఉపసంహరించుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఇలాగే నోరు జారితే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అభివృద్ధిని చూడండి, అభివృద్ధి చేస్తున్న వారిని ప్రోత్సహించండి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకు పోయి రాజకీయ విమర్శలు చేయండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు పోతే నీ వ్యక్తిగత విమర్శలు తీసుకొని వస్తే తల్లి నిన్ను పెనుగొండ ప్రజలు అసలు ఈ ఒక్క రోజు కానీ నిన్ను ఉండే రోజు నీ వ్యక్తిగత విషయాలు అందరికీ తెలిసిండేటివే, బహిరంగ ఉండేటివే. కాకపోతే మళ్ళా చెప్పి మేము మహిళని కించపరిచే పార్టీలో మేము లేము, మహిళను గౌరవించే పార్టీలోనే మేము ఉన్నాము. కాబట్టి మీకు ఈ స్వభావముఖంగా మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం, అభివృద్ధిని కాంక్షించండి, అభివృద్ధి చేసిన వ్యక్తుల్ని ప్రోత్సహించకపోయినా విమర్శించకండి అని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.